సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ లో అన్న ప్రసాద వితరణ చేశారు. ఒక్కరోజు అన్నదానం వ్యయం 44 లక్షల రూపాయల విరాళాన్ని ఇప్పటికే అందించారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవాంశు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన సత్రంలో కూడా ఈ రోజు అయ్యే ఆహారానికి సంబంధించి విరాళాన్ని కూడా ఇప్పటికే ఇచ్చారు. ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాదాన్ని అక్కడ వడ్డిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. సుధా, మనవడు పుట్టినరోజు సందర్భంగా నేరుగా తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కాసేపు క్రితం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయం లోపలికి వెళ్లి అంటే అర్చకులు అక్కడ వేద ఆశీర్వచనం కూడా చేయడం జరిగింది. అదేవిధంగానే స్వామివారి దర్శనం అనంతరం కాసేపటి క్రితమే ఇప్పుడు ఆ అన్నదాన కేంద్రంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ భక్తులకు సంబంధించి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు కూడా 12 సార్లు శ్రీవారికి సంబంధించి ఒక రోజు అన్నప్రసాద వితరణకు సంబంధించి డొనేషన్లు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు కూడా 12వసారి 44 లక్షల రూపాయలు, అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా తిరుమల అన్నదాన కేంద్రంతో పాటు భక్తులు కౌంటర్ల వద్ద ఉన్న నేపథ్యంలో అక్కడ అన్నప్రసాదాల వితరణ చేసేటటువంటి ఖర్చు అంతా కూడా వీళ్ళే భరిస్తారు. కాబట్టి 44 లక్షల రూపాయల వరకు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే భక్తులకి అన్నప్రసాదాలు పంపిణీ చేసిన తర్వాత వాళ్ళతోనే అన్నప్రసాదాలు స్వీకరణ చేసి ఎక్కడి నుంచి కూడా రిటర్న్ వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే అన్నప్రసాదాల రుచికి సంబంధించి కానీ అదేవిధంగానే అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇప్పటికే భక్తులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా తిరుమలకి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు. ఒకవేళ రాజకీయంగా ఆయన కొంచెం అంటే బిజీ ఉన్నప్పటికీ కూడా గతంలో 1-2 సార్లు రాలేకపోయినప్పటికీ కూడా ఈసారి ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన నేరుగా వచ్చి స్వామివారి దర్శనం అనంతరం మనవడి పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం తీసుకుని అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఈ అన్న ప్రసాదాల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాలలో పాల్గొని భక్తులతోనే వాళ్ళకు వడ్డించి భక్తులతోనే భోజనాలు అక్కడే ఏర్పాటు తిని దాని తర్వాత అక్కడి నుంచి కూడా గెస్ట్ హౌస్ కి రిటర్న్ వెళ్తారు. సో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. అదేవిధంగానే టీటీడీ ఏర్పాట్లకు సంబంధించి భక్తుల నుంచి కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరుమలలో ఎన్నో రకాల ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో అన్నప్రసాదాల టేస్ట్ ఏ విధంగా ఉంది, ప్రసాదాల వితరణ ఏ విధంగా కొనసాగుతుంది, వీటన్నిటి కూడా ఆయన భక్తులతోనే మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళంతా కూడా ఈయన తిరుమలలోనే ఉండి ఇక్కడ నుంచి కూడా దాని తర్వాత రిటర్న్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు రైట్ గోపి, థ్యాంక్ యూ.